దొంగలు కీడు చేసేవాళ్ళు అంటే వింత వింత ఆకారాల్లోనూ రకరకాల ప్రతి రూపంలోనూ కనబడతారు కాదు, మనతోనే ఉంటారు కీడు ఆలోచనలు, మనతోనే ఉంటారు కీడు తలంపులు. వీళ్ళక ఉద్యోగుల ప్రమోషన్ వస్తుందా అని కీడుకు ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. ఒకళ్ళు పచ్చగా ఉంటున్నారంటే వాళ్ళ మీద నిప్పులు నూరిపోయాలని చూసేవాళ్ళు లేకపోలేదు. ఒకళ్ళు శుభ్రంగా ఆత్మీయతలు ఎదుగుతున్నారంటే ఏ విధంగా వాళ్ళ ఆత్మీయతను దెబ్బతీయాలి అని కీడు ఆలోచనలు కలిగిన వాళ్ళు లేకపోలేదు. మనతో ఉన్న వాళ్ళలోనే, మనతో తిన్న వాళ్ళలోనే, మనతో తిరిగే వాళ్ళలోనే, మనతో కలిసి ప్రార్థించే వాళ్ళలోనే కీడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉండాలి, నేను మీకు తోడై ఉన్నానని మీరు తెలుసుకోవాలి. అంటే మొదట మీరు కీడును విడిచిపెట్టాలి. ఏం వెతకాలి? మేలును మీరు వెతికే వారిగా మార్చబడుదురు గాక. ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ కీడు చేయాలని ఆలోచించేవారు ఎంతమంది ఉంటున్నారు? ఎన్నిసార్లు ఒకళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది తెలిసి కూడా పోతే పోయిందిలే, వాళ్ళకి ఇలాగా జరగాలి అని ఆలోచన కలిగిన వాళ్ళు లేకపోలేదా? వాళ్ళ కోసం ప్రార్థిద్దాం, లేదా సహకరిద్దాం, లేదా ఏదైనా వాళ్ళ కోసం చేద్దాం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ కీడు తొలగించబడాలి, మేలు వెదికే వారిగా మనము మార్చబడుదుము గాక.